హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన తర్వాత ఒక విలేకరి మిత్రుడు ఒక పదం అడిగారు. అదంటే పేరు గురించి అడగడంతో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థం కాలేదు. అతని తోడుగా ఉన్నటువంటి మిత్రులు సార్కు చెప్పడం జరిగింది. అది ఆ పదం ఎవరంటున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. పాబ్లో ఎస్కోబార్ అనే దాని గురించి మన ముఖ్యమంత్రి గారు వారితో మిమ్మల్ని పోలుస్తామన్నారండి అని ఆ విలేకరి మిత్రుడు అడగడంతో మన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ పేరే ఆయన ఎప్పుడు విన్నట్టుగా అనిపించినట్లేదు. అయితే ఇది ఏంటి అనేది ఒకసారి మనం సెర్చ్ చేస్తే ఈ పాబ్లో ఎస్కోబార్ అనే అతను డ్రగ్ మాఫియా, ప్రపంచంలోనే డ్రగ్ మాఫియా, సెక్స్ రాకెట్, డ్రగ్ మాఫియాతో పాటు అతని జీవితం మొదలైంది కొకైన్ మరియు శవాల మీద ఉన్నటువంటి రాళ్ళు అమ్ముతూ, డూప్లికేట్ సిగరెట్లు అమ్ముతూ, తర్వాత మూవీస్ డూప్లికేట్ టికెట్లు అమ్ముతూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆయన సంపాదించిన డబ్బులు లెక్క పెట్టడానికే కొన్ని వేల మంది అక్కడ ఉండి లెక్క పెట్టేవాళ్ళంట. అటువంటి మాఫియాకు సంబంధించినటువంటి పాబ్లో ఎస్కోబార్తో మన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పోల్చారు. ఇది మరి ఆయనకి ఎలా ఏంటి అంటే దాని గురించి ఏంటి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అతను ఎవరో నాకు తెలియదు, అతను చంద్రబాబు నాయుడికి స్నేహితుడు కాబట్టి అతని పేరు తెలిసింది, నాకెవరో తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్నేహితుడు అయి ఉండడం వల్లనే తెలిసిందా లేదా అనేది మనకైతే తెలియదు. విలేకరుల మిత్రులు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఆ పాబ్లో ఎస్కోబార్ అనే అతను 44 ఏళ్ల వయసులోనే చనిపోయారు. ఆయన చేసిన దారుణాలకు గాను ఆయనకు యాంటీ ఉన్న వాళ్ళందరూ కలిసి యుఎస్ పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు ఒక్కసారి ఈయన మీద దాడి చేసి కాల్పులు చేసి చంపేశారు. ఇలాంటి పదాలతో చంద్రబాబు నాయుడు గారు పోల్చడం ఏ వ్యక్తినైనా, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కానీ ఎవరినైనా ఇలాంటి పదాలతో పోల్చి ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటాడే కానీ ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా ఏదైనా ఉంటే పొలిటికల్గా విమర్శించాలి, అంతేగాని ఏంటో ఎవరికి తెలియని పదాలు, ఎక్కడెక్కడో ఉన్న పదాలు తీసుకొచ్చి ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకుంటూ ఉన్నాడు. ఇది పద్ధతి కాదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.